హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ పోహా. మంచి హెల్తీ రెసిపీ అండ్ చాలా సింపుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా హెల్తీగా తినాలనుకున్నా లేదంటే డైట్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఎప్పుడు నార్మల్గా మనం అటుకులతో చేసుకునేది కాకుండా దీంతో నేను ఇప్పుడు ఎగ్ యాడ్ చేసి చూపిస్తున్నాను. సో ఇలా చేసుకొని చూడండి ఒకసారి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలాగా చేసుకుంటే బోర్ కదా, సో ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. సో దీనికి కావాల్సింది వచ్చేసి ఫస్ట్ నేను ఎగ్స్ ఒక 3 ఎగ్స్ తీసుకున్నాను. దాని తర్వాత అటుకులు తీసుకున్నాను. సో మీరు తినే క్వాంటిటీని బట్టి తీసుకోండి, సో మీ ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి. దాని తర్వాత ఇక్కడ ఆనియన్, క్యాప్సికమ్, టమాటో, కొద్దిగా అల్లము, కరివేపాకు, కొత్తిమీర, జీడిపప్పులు, కొద్దిగా లెమన్ తీసుకున్నాను. అలానే పచ్చిమిరపకాయలు 2 కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇవంతా మీరు ముందే కట్ చేసి పెట్టుకుంటే మనకు చేయడానికి ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. సో దాంట్లోనే ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందాక నేను ఎగ్స్ చూపించాను కదా మీకు. సో ఆ 3 ఎగ్స్ తీసుకొని ఇప్పుడు మనం ఈ ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో మీరు ఎన్ని తీసుకుంటే అన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడైతే 3 తీసుకున్నాను ప్రెజెంట్. సో ఇంట్లో ఉండే క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న క్వాంటిటీ ఒక 2 to 3% అయితే సరిపోతుంది. మీరు ఇన్ కేస్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్స్ట్రాగా ఎగ్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఎగ్స్ వేసుకున్న తర్వాత. సో అలానే బాయిల్ చేసుకోవాలి. కొంచెం మనం నార్మల్గా స్క్రాంబుల్డ్ ఎగ్ చేసుకుంటాం కదా, సో అలానే జస్ట్ సాల్ట్ వేసేసి దీన్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం అనీస్ స్మెల్ ప్లస్ పచ్చివాసన వెళ్ళే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలా. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నామంటే చేసుకోవడం అయితే చాలా ఈజీ, సింపుల్గా అయిపోతుంది. చేయడం ఏమో ఒక జస్ట్ 5 minutes అంతే. కానీ అన్నీ కట్ చేసి పెట్టుకోవడం ఒక్కటే మనకు కొంచెం టైం పడుతుంది. సో అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత కలర్ కూడా చేంజ్ అయింది కదా, కొంచెం గోల్డెన్ కలర్లోకి. సో ఇప్పుడు ఇట్లా ఫ్రై అయిన తర్వాత తీసి సపరేట్గా ఒక కప్లో తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందాక మనం పోహా తీసుకున్నాం కదా, అది వాటర్ వేసి అది మునిగే వరకు వాటర్ వేసి ఒకసారి వాష్ చేసి పెట్టుకునేసినాను. ఒక 2 to 3 times వాష్ చేసినా నేను. వాటర్ లేకుండా చూసుకోండి, మొత్తం డ్రైన్ అవుట్ చేసేసేయండి వాటరు. ఎందుకంటే ఎక్కువ వాటర్ ఉండిందంటే మరీ మెత్తగా అయిపోతుంది, బాగోదు. సో నెక్స్ట్ ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. సో ఆవాలు జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు, ఇందాక మనం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో అవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. సో కరివేపాకు తర్వాత ఆనియన్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. సో దాంట్లోనే ఇందాక మనం అల్లము అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో అవన్నీ కూడా వేసేస్తున్నాను. ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి. అలానే జీడిపప్పులు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నవన్నీ కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకుంటే, అంటే అది పచ్చి వాసన వెళ్ళే వరకు కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇది మనకి ఎంత బాగా ఫ్రై అయితే ఆ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. సో కొంచెం ఫ్రై చేసేటప్పుడు చూసి నిదానంగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం మగ్గింది కదా ఆనియన్స్ అంతా, కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ వేసేసుకోండి. సో పచ్చిమిరపకాయలు, అలానే మనం టమాటో, క్యాప్సికమ్ 2 కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో క్యాప్సికమ్ అలానే టమాటో. సో ఇవన్నీ వేసి కొంచెంసేపు మగ్గనివ్వాలి, టమాటో సాఫ్ట్ అయ్యే వరకు. కొంచెంసేపు అలా ఫ్రై చేస్తున్నారంటే ఒక 3 to 4 minutesలోనే బాగా మగ్గిపోతుంది, మనకు దగ్గర అయిపోతుంది. సో ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. అలానే కారం, అలానే కొంచెం సాల్ట్.
మనం ఆల్రెడీ ఎగ్ స్క్రాంబుల్ చేసేటప్పుడు దాంట్లో సాల్ట్ వేసినాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ సాల్ట్ వేసేటప్పుడు కొంచెం చూసి వేసుకోండి. అలానే మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసాం కదా, ఫస్ట్లో ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాని తర్వాత కారం కారం వేసేటప్పుడు చూసి వేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు మనం ఇందాక అటుకులు అంతా మనం వాటర్ తీసి డ్రైన్ అవుట్ చేసి పెట్టుకున్నాం కదా, సో అటుకులు వేస్తున్నాను. సో అవన్నీ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో అవి అలానే ఫ్రై చేసేస్తే సరిపోతుంది మనకి. అటుకులంతా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఎగ్ మనం ఇందాక స్క్రాంబుల్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేస్తున్నాను. సో మొత్తం వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసి పెట్టుకున్నాం, కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం. సో ఆ కొత్తిమీర కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి లాస్ట్లో. అంతే. నెక్స్ట్ లెమన్ అనేది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వేసుకోండి, స్టవ్ ఆన్ చేసినప్పుడు వేయొద్దండి. సో ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసిన తర్వాత లెమన్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ హాఫ్ లెమన్ తీసుకున్నాను. సో మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు ఒకవేళ ఎక్స్ట్రా తీసుకునేట్టుగా అంటే 1 లెమన్ కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ హాఫ్ లెమన్ తీసుకున్నాను. ఒకసారి లెమన్ కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే, వేడివేడిగా టేస్టీ పోహా రెడీ. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్ వచ్చేసి హెల్దీ రెసిపీ. ఎవరైనా డైట్లో ఫుడ్ తినాలనుకునే వాళ్ళకు కూడా ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుంది. మనం వెజిటేబుల్స్ ఎక్కువ యాడ్ చేసినాము, ప్లస్ ఎగ్ యాడ్ చేసినాం కాబట్టి చాలా బాగుంటుంది. సో ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇట్లా కొంచెం డిఫరెంట్గా మనం ఐటమ్స్ యాడ్ చేసే దానివల్ల మనం కూడా ఇష్టపడి తింటాము. ప్లస్ మనం ఏదో డైట్ రెసిపీ తిన్నట్టు ఒక ఫీలింగ్ కూడా ఉండదు. అండ్ టేస్ట్ కూడా చాలా మైల్డ్గా ఉంది, ఎగుటుగా ఉన్నట్టు కానీ అలా ఏం లేదు, చాలా బాగుంది. సో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.